నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఇంటెన్ టీవీ. నేను సునీల్. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక ప్రముఖ పాటల లిరిసిస్ట్, సాంగ్స్ లిరిసిస్ట్ ఉన్నారు. అయితే ఆయన సాంగ్స్ లిరిసిస్ట్ అనే పదానికి ఆయన అనుకుని రాలేదు, కానీ అది ఆటోమేటిక్గా ఆయనకు వచ్చేసింది. బట్ ప్రముఖ సింగర్ అంటే మీకు గుర్తుకు రాకపోవచ్చు. సో అందమైన కుందనాల బొమ్మరా, ఈ సాంగ్ విన్నప్పుడు ఒక ప్లెజెంట్ ఫీల్ వస్తుంది ప్రతి ఒక్కరికి. మరి ఆ పాట పాడింది ఎవరు అంటే మాత్రం అందరికీ ఒక ఆశ్చర్యార్థకం, ఒక ప్రశ్నార్థకం అవుతూ ఉంటుంది. సో ఆయన ఎవరో కాదు, వరికొప్పల యాదగిరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఆయన జర్నీ విశేషాలని పంచుకుందాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో యాదగిరి గారు, వెరీ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. అయితే మీరు పాడినటువంటి 2001లో వచ్చిన సంపంగి మూవీలో అందమైన ఆ సాంగ్ ఎలా వచ్చింది అవకాశం? ఆ సాంగ్ అంటే అంతకుముందు సానాది రెడ్డి గారు 2 సినిమాలు చేశాను నేను, ప్రేమపల్లికి అండ్ బ్యాచిలర్స్. ఆ బ్యాచిలర్స్లో ఫస్ట్ టైం పాడాను నేను, 2 పాటలు పాడాను. అది నచ్చి ఆయన సంపంగిలో కూడా పాడే అవకాశం ఇచ్చారు. అంటే నేను యాజ్ ఏ కంపోజర్ లిరిక్స్ రాస్తున్నాను, సో నీ వాయిస్ బాగుంటుంది ఈ పాటకని నేనే కంపోజ్ చేసినప్పుడు పాడాను కాబట్టి ఆయనకు నచ్చేసి నాకే అవకాశం ఇచ్చారు అనమాట. ఓకే, అది మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒకసారి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఏ ఇంటివనితో మరి నా ఎదమీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి, చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి, ఒక్కసారి చేరాలి ఆ నీడను, విన్నవించుకోవాలి ఈ బాధను, ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. అద్భుతం, ఎక్సలెంట్ గా పాడారు. థ్యాంక్ యూ. అయితే బోధనలో మొదలైన మీ ప్రయాణం భాగ్యనగరం వరకు ఎలా వచ్చింది? అంటే నా స్టడీ ఇంటర్మీడియట్ నేను బోధనలో చేశాను, మధుమలంచ కాలేజ్ అని. సో అక్కడ నాకు, నేను కాలేజీలో పాటలు పాడేవాడిని, లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ బాగా ఎక్సైట్ అయ్యేవాళ్ళు. సో ఆఫ్టర్ ఇంటర్ తర్వాత నాకు ఇంకా చదివే వాతావరణం లేదనమాట. సో అందరూ నేను పాడేటప్పుడు నువ్వు చాలా బాగా పాడతావు, నీ వాయిస్ బాగుంటుంది, నువ్వు సినిమాలో ట్రై చేయని, ఈవెన్ నా స్కూల్ ఏజ్ నుంచి కూడా మా టీచర్స్ ఎప్పుడు అనేవాళ్ళు అనమాట, సినిమాల్లోకి వెళ్ళిపోరా నువ్వు బాగా రాణిస్తావని. సో ఆ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఆ ఏజ్లో ఏంటంటే అందరూ నువ్వు వెళ్తే క్లిక్ అవుతావని ఒక బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఈవెన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా ఆయన మిత్రుడు ఎంకరేజ్ చేసి పంపిస్తే ఈరోజు ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ అయ్యారు. సో అట్లానే మీకు ఫస్ట్ అసలు మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీరు వెళ్ళాలి, యాదగిరి నువ్వు వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళి ఇండస్ట్రీలో పాటలు పాడాలి అని ఫస్ట్ గుర్తించింది ఎవరు? ఫస్ట్ అంటే ఒకసారి నేను 9th ఉన్నాను. 9th ఉన్నప్పుడు ఏంటంటే ఒక క్లాస్కి టీచర్ రాలేదు. సో మా హెడ్ మాస్టర్ గారు వచ్చేసి, అరే నాకు వర్క్ ఉంది రాసుకునేది, మన యాదగిరి పాటలు పాడతాడు, మీరు అందరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటే నాకు, నేను అప్పుడు గీతాంజలి పాటలు బాగా పాడేవాడిని. అప్పట్లో గీతాంజలి వచ్చిందనమాట. ఓకే. సో నేను మామూలుగా దరువేస్తూ
ఇంటర్లూడ్స్ బీజిఎమ్స్ కూడా పాడేవాడిని. సో అలా పాడుతూ ఉంటే సార్ ఏం చేశారంటే అలా రాసుడు అలా వదిలేసి ఆ కళ్ళజోడు తీసుకొని ఇలా ఇలా అనుకుంటూ ఆయన పాడేసరికి నిద్రపోయారు. సో ఆయన షాక్ అయిపోయి, అరే నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది, సో ఒకసారి రికార్డ్ చేసుకొని చూసుకోరా, నువ్వు మంచి సింగర్ అవుతావు, ట్రై చేయని అప్పుడు ఫస్ట్ ఆయన ఎంకరేజ్ చేశారు బాగా. సో మీ సారే, మీ గురువు గారే మీకు మీలో ఉన్న టాలెంట్ని గుర్తించారు. ఎస్, గుర్తించి మీకు ఒక మార్గాన్ని చూపించారని అనుకోవచ్చు. సో 9th స్టాండర్డ్ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ వచ్చారు. ఈ 3 years ఎనీ స్టేజ్ షోస్ కానీ లేదంటే ఎక్కడైనా ప్లాట్ఫామ్స్లో ప్రైజెస్ విన్ అవడం కానీ? అంటే నేను అంటే బయట కాంపిటీషన్స్ కానీ స్కూల్ కాలేజీలో కాంపిటీషన్ కానీ నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. సో నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏంటంటే మా తెలుగు లెక్చరర్ మోహన్ ప్రసాద్ కానీ ఆయన ఏంటంటే మా తెలుగు క్లాస్కి ఎస్పెషల్లీ ఆ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ కాకుండా కూడా వచ్చేవాళ్ళు స్టూడెంట్స్. ఓకే, లాంగ్వేజ్ కాబట్టి. సో ఎందుకంటే ఆయన మోహన్ ప్రసాద్ గారు చాలా బాగా చెప్తారు లెసన్, తెలుగు లెసన్ చాలా బాగా చెప్తారు అనమాట. సో ఆయనకు ఫ్యాన్స్ అయ్యి చాలామంది వచ్చేవాళ్ళు, ఆ క్లాస్ అంతా ఫుల్ అయిపోయేది. సో అట్లా ఉంటుంటే నేను క్లాస్లో ఖాళీ ఉన్నప్పుడు మామూలుగా నేను ఆగేవాడిని కాదు, మామూలుగా పాడుకుంటూ ఉండేవాడిని. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నేను క్లాస్ వినేసి ఖాళీ టైంలో పాటలు పాడేవాడిని. అలా పాడుతుంటే ఎవరు స్టూడెంట్స్ విని ఆయనకి చెప్పారనమాట, సరే తను చాలా బాగా పాడతాడు అంటే అప్పుడు ఆయన సరే ఒకసారి పాడు అని పాడించుకున్నారు. పాడిచ్చాక ఏంటంటే ఇంకా రేపటి నుంచి మనం ప్రతి క్లాస్ ముందు యాదగిరి పాట, తర్వాత మన లెసన్ అని అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా దాని తర్వాత చాలామంది స్టూడెంట్స్ అసలు అలా వింటూ ఉండిపోయేవాళ్ళు అనమాట. అసలు ఏం వాయిస్ మీద మ్యాజిక్ ఉంది ఏదో వాయిస్లో అంటే. ఇంక ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఇంకా నాకు చదివే వాతావరణం లేదు కాబట్టి ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇంకా మనకి సింగింగ్ కాబట్టి అట్లా వచ్చేసాను. ఇంకా యాదగిరి గారు, మీలో ఎంత టాలెంట్ ఉంది, నా వెనకున్న పోస్టర్లో మీరు చేసిన పనితనం కనబడుతుంది. రేసుగుర్రం, కాటమరాయుడు, బింబిసార, రీసెంట్గా వచ్చిన బింబిసార కూడా మీరు ఒక పాటకి మొత్తం లిరిక్స్ అందించారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. సో ఇంత జర్నీ ఉన్న మూవీస్లో, మంచి మంచి మూవీస్లో మీ యొక్క ప్రజెన్స్ ఉన్నప్పటికీ కూడా యాదగిరి అంటే ఇప్పటి వరకు అంత గుర్తింపు రాలేదు అన్న బాధ ఎప్పుడైనా కలుగుతూ ఉంటుందా? బాధ అంటే ఇప్పుడు ఉంటుంది, ఎందుకంటే అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను నమ్మడం ఏంటంటే మనిషి ఇప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు, పెద్ద పెద్ద స్టార్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా మనలాంటి భయస్థులే అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఇతన్ని ప్రజెంట్ చేయాలంటే అందరికీ అంత ధైర్యం ఉండదు. నేను గమనించింది ఏంటంటే ఈవెన్ స్టార్స్కి కానీ డైరెక్టర్స్ కానీ అంతే ధైర్యం సరిపోదు వాళ్ళకి. అంటే ఎలా చేస్తాడు అంటే కంపోజ్ బాగా చేస్తున్నాడు కానీ ఎలా చేస్తా అంటే ఇప్పుడు బింబిసార లాంటి హిట్ కూడా మన ఖాతాలో ఉంది. సంపంగి పాటలు నేను చేశానని తెలుసు, రేసుగురం పాటలు నేను చేశానని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అయినా ఇవ్వడానికి భయపడతారు, ఎందుకో నాకు తెలియదు. మేబీ నేను ఎక్కువ మాట్లాడను, అందరితో కలివిడిగా ఉండను. నేను పని మాత్రం సిన్సియర్గా చేస్తాను. అయితే సింగర్స్ అందరూ కూడా చాలా ఇంటర్వ్యూస్లో కొన్ని విషయాలు అయితే చెప్తారు. పాడిన పాట వాళ్ళదే అయితే పేరు మాత్రం ఇంకొకళ్ళది పడుతూ ఉంటుంది. సో అలా చాలా మంది చెప్పారు. సో మీ విషయంలో కూడా అట్లా ఎప్పుడైనా జరిగిందా? అంటే పాట అంటే వాయిస్ ఒకరిది పేరు ఒకరిది అలా జరగదండి, ఎందుకంటే అది తెలిసిపోతుంది కదా, మనం వింటే ఎవరు వాయిస్ అనేది తెలిసిపోతుంది. అలా అంటే అట్లా ఎట్లా అంటే పూర్తి పాట ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే పెద్దవాళ్ళు పాడాక, ఇప్పుడు శ్రేయ ఘోషాల్ లాంటి వాళ్ళు కానీ హరిహరన్ లాంటి వాళ్ళు కానీ పాడాక ఇప్పుడు తర్వాత లిరిక్లో ఒక చేంజెస్ జరగడం, ఒక లైన్ ఏదో ఒక పదము ఏదో చేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడేనంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు దొరకరు కాబట్టి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పదం ఏదో ఇప్పుడు దగ్గరగా ఉండే సింగర్స్తో పాడిస్తారు. అట్లా జరుగుతుంది.
కానీ మొత్తం పాట వేరే వాళ్ళు పాడి ఇంకో వాయిస్ పేరు వేయడం అనేది జరగదు, ఎందుకంటే అది కొంతమంది సింగర్స్ ఈ మధ్యన అటువంటి అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు లిరిక్స్ అంటే సరే, లిరిక్స్ రాశాక ఎవరు పేరు వేసుకోవడం ఎవరు రాశాక తెలియదు. ప్రణవి తెలుసు కదా, ఆవిడ పాడిన పాటకి వేరే సింగర్ పేరు వేశారని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. లైక్వైజ్ కొన్ని జరుగుతుండొచ్చు మనకు, అంటే నా దృష్టిలోకి ఎప్పుడు రాలేదు అట్లా. యాదగిరి గారు ఇంత జర్నీలో మీకు బాగా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో పనిచేశారు, మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేశారు. వాళ్ళ యొక్క వాళ్ళతో కొలాబరేషన్ మీకు ఎలా ఉంటుంది? ఇళయరాజా గారు, ఎంఎం కీరవాణి గారు, తమన్ గారు, వీళ్ళందరితో కొలాబరేషన్ మీకు ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం? యాక్చువల్గా నాకు గురువు లాంటోడు. నేను నాలో ఇంత మ్యూజిక్ కంపోజిషన్ ఇదంతా వచ్చిందంటే అది ఇండైరెక్ట్గా రీజన్ ఇళయరాజా గారే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను నేను. సో బ్యాడ్లకి ఆయనతో వర్క్ చేసే టైం దొరకలేదు, నాకు అవకాశం రాలేదు. సో ఆయన ఒకసారి కలిసాను నేను మద్రాసులో రికార్డింగ్లో ఉన్నప్పుడు. ఆయన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము, గంట సేపు మాట్లాడాము. ఇలాగ ఆయన కూర్చున్నారు, ఆయన గీతాంజలి పాటలన్నీ నేను పాడుతూ వినిపించాను. ఆయన మొత్తం నువ్వు అన్ని బీజన్స్ కూడా పాడేస్తున్నావు కదా అని మెచ్చుకున్నారు అప్పుడు. సో ఆయనతో పనిచేసే అవకాశం రాలేదు. నేను స్టిల్ ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఆయన మ్యూజిక్లో పాడే అవకాశం కానీ రాసే అవకాశం వస్తేనే వదులుకోను, స్టిల్ వెయిటింగ్ అనమాట. సో కీరవాణి గారితో ఏంటంటే వరం అనే ఒక సినిమా చేశాను నేను. అది బ్యాచిలర్స్ అనే ఒక సినిమాలో అతను నలుగురిలో ఒక హీరో సోలోగా చేశాడు వరం సినిమా. సో అనుకున్నప్పుడు ఏమైందంటే ఆ బ్యాచిలర్స్ టైంలో మేము పాటలు పాడుకునేవాళ్ళం ఊరికే మామూలుగా సిట్టింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు చేసిన పాట నేను నచ్చినావే నవ్వుల గొప్పం పాట. ఓకే, అది హీరోకు నచ్చేసి నేను నా సినిమాలో పెట్టుకుంటాను నువ్వు అంటే, సరే నేను పాడితేనే ఇస్తాను ఆ పాట, సింగింగ్ నాకు ఇస్తేనే ఇస్తాను, లేదంటే ఇవ్వనని చెప్పారు. సరే నువ్వే పాడని చెప్పారు అనమాట. సో కీరవాణి గారికి పరిచయం చేశారు నన్ను. ఆ పాట వినిపించారు, ఆయనకు నచ్చింది, ఆయన నా వాయిస్ కూడా నచ్చింది. సింగర్ ఈయనతో పాడిద్దాం అన్నారు. సిమిలర్ గా ఉంటాయి కదా మీ వాయిస్ కూడా, కీరవాణి గారి వాయిస్ సాఫ్ట్ గా అండ్ హై పిచ్ లో కూడా క్లీన్ గా ఉంటుంది. ఈ అబ్బాయి మనం పాడిద్దాం, బాగుంది వాయిస్ అన్నారు. సో అట్లా ఆయనతో వర్క్ చేసిన తర్వాత రేస్ గుర్రం యాక్చువల్గా నేను అంటే సురేందర్ రెడ్డి గారి దగ్గరికి నేను మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళాను, లిరిక్ రైటర్కి వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన సరే అప్పటికి తమన్ లేడు. సో నా పాటలు వినేసి చాలా బాగున్నాయి, సరే చూద్దాం అంటే ఉన్నపల్లంగా ఇప్పుడు స్టార్ హీరోలు అంటే చిన్న చిన్న సినిమాలు చేశాను అప్పటికి. ఉన్నపల్లంగా స్టార్ హీరోలు అయితే ఇవ్వరు, 2-3 సినిమాలు నాతో జర్నీ అన్నారు. సో అలా తమన్ని అనౌన్స్ చేశాక నన్ను పిలిపించి ఈ సినిమాకి నువ్వు వర్క్ చేయి, కంపోజింగ్ చేయని నన్ను పిలవడంతో అట్లా తమన్ నాకు ముందే తెలుసు, అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే తెలుసు. ఎందుకంటే నేను ఫస్ట్ అఫీషియల్గా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాకి ఆయన రిథమ్ ప్లేయర్. ఓకే, సో అట్లా తమన్ గారితో ఈవెన్ దేవి గారికి ఒక పాట చేశాను, ఆయన మ్యూజిక్లో ఒక పాట రాశాను నేను. అందరితో బాగుంటుంది, అట్లేముండదు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు మనం ఏ పనికి వెళ్ళినామో ఆ పని తప్ప నేను వేరే ఏం పట్టించుకున్నాను. సో ఈ పాటల రచయితలందరికీ ఒక గొప్ప విషయం ఏంటంటే భాష మీద ఉండే పట్టు. అండ్ చాలా మంది వేటూరు కానివ్వండి, సిరివెన్నెల కానివ్వండి, లేదు ఇంకా రామజోగయ్య గారు కానివ్వండి, అండ్ అనంత శ్రీరామ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా డైరెక్టర్లు కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ చెప్పని వెంటనే సరే రాసుకో అని వేటూరి గారు ఒక డైరెక్టర్కి ఇలా పాట చెప్పడం, ఇంకొక డైరెక్టర్ సిరివెన్నెల గారు కూడా అట్లానే చెప్పిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లోనే ఆ సమయానికి సందర్భానికి తగినట్లుగా పాటను రచించడం అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. అండ్ అవి చాలా హిట్ అవుతూ ఉంటాయి. సో యాదగిరి గారు మీ కెరియర్లో అలా సడన్గా ఇప్పటికిప్పుడు కావాలి అని చెప్పిన మూవీ ఏంటి, మూవీ డైరెక్టర్ ఎవరు, అండ్ మీరు రాసినటువంటి ఆ పాట ఏంటి, ఆ పాట కూడా మా కోసం పాడి వినిపించండి. అట్లా అంటే లాస్ట్ మూమెంట్లో మీ దగ్గరికి వచ్చి హిట్ అయిన సాంగ్. లాస్ట్ మూమెంట్లో అంటే రీసెంట్గా బింబిసారా చెప్పుకోవచ్చు. బింబిసారా మేము 17 అవర్స్లో చేశాను ఆ పాట. 17 hours, ఓన్లీ 17 అవర్స్లో పాడటం కాదు, కంపోజింగ్ అండ్ రాయడము అంతా చేయడం వితిన్ 17 అవర్స్లో చేశాను. సో అంత ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చింది, ఆ సిచ్యువేషన్ వచ్చింది. లక్కీలీ అది వర్కౌట్ అయింది. ఓకే. సో దానికి ముందు నేను
సంపంగిలో ఏంటంటే షూటింగ్ జరుగుతుంది, ఒక సాడ్ సాంగ్ ఉంది, గుండెని ఎందుకు ఇచ్చారు అనే పాట. సో నాకు చెప్పారు ఆ పాట నువ్వే చేయాలి కంపోజింగ్ అని. సో నేనంటే షూటింగ్ మిగతా పాటలు అన్నీ అయిపోయినా అదొకటే బెండింగ్ ఉంది. సో నేనేంటంటే చేద్దాంలే టైం ఉంది కదా అనుకొని వదిలేశాను అనమాట. దాని రైటర్ గడ్డికాచలం గారు, ఆయన ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో ఆయన ఒకరోజు వచ్చేసి ఇంకా సానేంద్ర రెడ్డి గారు కూల్గానే ఉంటారు. ఆయన వచ్చేసి ఏంటి నీకు అంత పొగరా, నువ్వు మంచి పాటలు చేస్తున్నాను పొగరు నీకు, అందుకనే పాట ఇవ్వట్లేదు నువ్వు, మేము వేరేలతో చేయించుకుంటామంటే సర్లే నాకు గంట టైం అండి అని. అప్పుడే వాళ్ళ ఆఫీస్ కిందే ఉండేవాడిని నేను. గంట రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని అప్పటికప్పుడు కంపోజ్ చేసి లిరిక్ రాసి వచ్చి యాదిరెడ్డి గారికి చలం గారికి వినిపించాను. వాళ్ళు అసలు షాక్ అయిపోయి అసలు ఏంటయ్యా ఇంత టాలెంట్ అది ఇదని అసలు. అప్పుడు ఆ పాట గంటలో చేశాను. తర్వాత ఇంకో సినిమా రావే నా చెలి అనే ఒక సినిమా ఉంటుంది, ఆఫ్టర్ బ్యాచిలర్స్. ఓకే. ఆ సినిమాలో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది, అంటే ప్రేమను బాధతో పాడే పాట. అది నేను ఒక 15 minutesలో రాసి కంపోజ్ చేసిన పాట. 15 minutesలో ఆ పాట ఒకసారి మా కోసం. అది నేను సింగర్ స్మిత గారు పాడాము. ఓకే. అది దొంగ దొంగ చూపులతోనే మొదలవుతుందిరా ప్రేమ, కళ్ళు కళ్ళు కలిసాయంటే ఒళ్ళంతా చలి జ్వరమా, ఇది మాయ రోగం మనసు రోగం ఎవరికి అర్థం కాదురా, ఏ దేవుడు ఏ డాక్టరు దీన్ని నయమే చేయలేరురా, ఇది మాయదారి ప్రేమ దీనికి మందే లేదు కర్మ, ఇది మాయదారి ప్రేమ దీనికి మందే లేదు కర్మ. అయితే బింబిసారాలో కూడా మీరు ఇదే లాస్ట్ మూమెంట్ అని చెప్పారు. సో బింబిసారాలో ఆ పాట, బింబిసారాలో అది అంటే రీసెంట్ టైంలో నాకు బాగా పేరు వచ్చిన పాట అది. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే, ఓ చోర చూపుల అబ్బాయి నీ కోర మీసపులల్లాయి బాగుందో, నీ చంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల ఒడుపు ముందుకెళ్ళమని నెట్టేస్తున్నాయి, నీ వెంట వెళ్ళమని నెట్టేస్తున్నాను, నీ దారి పట్టమని తిట్టేస్తున్నాను, నీ పోరు ఇష్టమని కవ్విస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి, ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. అసలు ఎంత ఎక్సలెంట్గా పాడారంటే ఆ సాంగ్ విన్నప్పుడు చాలా యునిక్గా అనిపించింది, అండ్ మీరు పాడుతున్నప్పుడు కూడా అంతే యునిక్నెస్ కనపడింది. అయితే ధృవ మూవీలో కూడా మీరు వర్క్ చేశారు, అండ్ కిక్ 2లో కూడా మీరు పనిచేశారు. సో ఆ 2 మూవీస్లో మీ అనుభవం అంటే నేను రేసుగురం చేసి ఉన్నాను కాబట్టి సురేందర్ రెడ్డి గారు ఏంటంటే కంటిన్యూగా ఇంకా నెక్స్ట్ కిక్ 2లో వర్క్ చేయించారు, ఆ తర్వాత ధృవాలో చేయించారు. ఓకే. కిక్ 2లో కూడా చాలా మంచి పాట. మరి అది సైరాలో ఎందుకు మిస్ అయింది? అదే సురేందర్ రెడ్డి గారు డైరెక్ట్ చేసినాము. సైరా ఏంటంటే నాకేంటంటే సరే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే సింగర్ కావాలని అనేది అది మనసులో అలాగే ఉండిపోయింది. ఈవెన్ నేను అందమైన కుందన అనే బ్లాక్ బస్టర్ పాడాక కూడా నాకు అంత గుర్తింపు రాలేదు, సింగింగ్ అవకాశాలు రాలేదు నాకు. అదే. సో నాకు సింగ్ ఇప్పుడు ఈవెన్ రేస్ గుర్రంలో కూడా సినిమా చూపిస్తే నేను నా ట్రాక్ మీదే చేశారంతా, అది అందరికీ నచ్చింది. బట్ అది కొన్ని ఉంటాయి కదా రాజకీయాలు, దానివల్ల వేరే సింగర్తో పాడించారు. అది సింగింగ్ అనేది నా మనసులోంచి పోవట్లేదు. సో అప్పుడు ఏంటంటే సురేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే కిక్ 2కి నన్ను మ్యూజిక్ చేయమన్నారు ఫస్ట్.
రేసుగురంలో మంచి కంపోజిషన్ చేసావు, నువ్వు ఈ సినిమా చేయని. సేమ్ టైం రవితేజ గారికి కూడా నేను కంపోజ్ చేస్తానని తెలుసు. పవర్ సినిమాలో 2 పాటలు చేశాను. ఓకే. సో ఆయనకు కూడా బాగా ఇంప్రెషన్ పడింది. సో కిక్ 2 పెట్టేసుకుందాం మనోడిని అని అనుకున్నారు. అది దేనివల్ల వర్కౌట్ అవ్వలేదు. సో అట్లా కిక్ 2లో నేను ఒక పాట కంపోజ్ చేశాను, కానీ దాన్ని బేస్ చేసుకొని ఇంకో పాట చేశారు. ఇంకో పాట తేనె పలుకుల అమ్మాయి అని, అది ఆయన తమ్మన్ గారు చేస్తే నేను రాశాను. అండ్ ఇంకోటి ఐటమ్ సాంగ్ నేను కంపోజింగ్లో నా హ్యాండ్ కూడా ఉంటుంది. సో అట్లా ఆయనతో జర్నీ ఇంకా నాకేంటంటే ఆయన ఏదో ఒక రోజు నాకు అవకాశం ఇస్తాడు. సో సైరాలో ఆ ఒక పంతం పట్టుదలే మిస్ చేసింది. అవకాశం అట్లా ఏం లేదు, అవకాశం ఇస్తున్నారు. సో ధృవ కూడా మా కాంబినేషన్లో హిట్ పాటలు వచ్చాయి, పరేషాన్ అని, ఇంకా బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఆయన సైరాకు కూడా ముందు చెప్పారు నాకు, సైరాకు కూడా వర్క్ చేస్తున్నావు నువ్వు అని నాకు కథ కూడా చెప్పారు. సో ఆ సైరా స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు పెద్ద సినిమాలు ఏంటంటే అనుకున్న టైంలో స్టార్ట్ అవ్వదు. సో ఈలోగా నాకు మార్షల్ అనే ఒక సినిమా వచ్చింది, శ్రీకాంత్ గారు ఆయన విలన్గా చేసిన సినిమా. ఆ టైంలో ఏమంటే నేను సరే ఈ సినిమా నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను అనుకొని పాడొచ్చు పాటలు, మ్యూజిక్ డైరెక్టర్కి చేయొచ్చు. సో నేను ఈ సైరా స్టార్ట్ అయ్యేసరికి ఇది చేసేయచ్చులే అనుకున్నాను. మన బ్యాడ్ టైం ఏంటంటే ఈ మార్షల్ సినిమా కొంచెం డబ్బుల వల్ల అది లేట్ అయింది. కరెక్ట్గా సైరా అవకాశం వచ్చేసరికి ఇది పీక్లో ఉంది, దీనికి పాటలు కావాలని కూర్చున్నారనమాట. సో అప్పుడు వెళ్ళి నేను సురేందర్ రెడ్డి గారికి చెప్పాను, సార్ 2 చేయలేకపోతున్నాను, ఇట్లా ఉంది, నేను అంటే కష్టంగా ఉంది సార్ అంటే, సరే నువ్వు ఆ సినిమా చేసుకో, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కదా, అది అయ్యాక ఏమైనా అవకాశం ఉంటే చూద్దాంలే అన్నారు. సో అట్లా సైరా మిస్ అయిపోయింది. సో అయితే ఇంత దాంట్లో అంటే ప్రతి సింగర్కి ఇప్పుడు పిఆర్ టీమ్ కానివ్వండి, లేదంటే పబ్లిసిటీ కానివ్వండి, పీక్స్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ సోషల్ మీడియా యుగంలో మీరు అందులో వెనకబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నాకు అంటే నా నేచర్ ఏంటంటే, నాకు ఎక్కువ నేను ఇప్పుడు మీ దగ్గర పని లేకున్నా కూడా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, ఇంటర్వ్యూ అయ్యాక కూడా మీతో టైం పాస్ చేసే ఆ నేచర్ నాకు లేదు. అంటే ఏదో ఒకటి మాట్లాడి మీతో ఏదో గడపాలి అట్లా నాకు లేదు. మీ ఇంటర్వ్యూ అయిపోయిందా, ఓకే సార్ నమస్తే అని చెప్పేసి వెళ్ళిపోతాను. అట్లా ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు పిలిచారు నన్ను, కంపోజ్ చేయమన్నారు, చేశాను, లిరిక్ రాయమన్నారు, రాశాను, ట్రాక్ పాడమన్నారు, పాడాను, అయిపోయిందా, ఓకే సార్ నమస్తే సార్ అని వెళ్ళిపోతాను. అట్లా ఇప్పుడు సంపంగి చేసినప్పుడు ఏంటంటే సోషల్ మీడియా లేదు, అసలు ఫోన్స్ కూడా లేవు. ఒకవేళ నేను సంపంగి ఇప్పుడు పాడుంటే నేను ఎప్పుడో స్టార్ సింగర్ని. ఇప్పటికీ కూడా సాంగ్ కి అంతే ప్లెజెంట్ మైండ్ ఇస్తూ ఉంటారు, ఫీల్ ఇస్తూ ఉంటారు, కానీ ఆ సింగర్ ని గుర్తించడం బట్ ఏంటంటే తెలియదు నేను పాడానని. సో అట్లా నాకేంటంటే ఊరికే నేను ఏదో చేశాను డబ్బా ఇవన్నీ కాదు, నేను నా వర్క్ మాట్లాడాలి, నేను చేసిన పని మాట్లాడాలి అనేది నా ఉద్దేశం అన్నట్టు. అంటే నా నేచర్కి పడదు అది. ఊరిగా టైం పాస్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను ఈ టైం పాస్ చేసే టైంలో ఇంకా కొత్తది ఏదైనా కంపోజ్ చేసుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు. అట్లా నాకు హ్యాపీనెస్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను నేను. అంటే నాకు కంపోజ్ చేసుకోవడంలో, పాటలు పాడుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది, నాకు టైం పాస్ చేయడంలో హ్యాపీనెస్ ఉండదు. అదే. సో సైరా మిస్ అయింది, బాధపడ్డారు, బట్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు చిరంజీవి గారిది అదే ఇంకొక సినిమా వస్తుంది, సో విశ్వంభర. సో ఆ మూవీ గురించి, ఆ మూవీలో మేమేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా యాదగిరి గారి నుంచి? లేదు, అంటే ఆ సినిమాకు వశిష్ఠ గారు నన్ను పిలిచారు. సో ఫస్ట్ పిలిచాక ఒక సాంగ్ ఉంది సార్ ఇట్లా చేయాలంటే, సరే చేద్దామని నేను వర్క్ స్టార్ట్ చేశాను. చేశాక ఈలోగా కీరవాణి సార్ ఆ సిచ్యువేషన్కి సాంగ్ చేశారనమాట. ఆయన ఫోన్ చేసేసి, సార్ కీరవాణి సార్ ఇచ్చేసారు, అయిపోయింది, సారీ అని చెప్పారు. సరే ఓకే. అయిన తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేశారు, సరే ఆ సాంగ్ అవ్వలేదు, అలాగే ఉంది, మీరే చేయాలేమో, తేనె పలుకుల్లాగా మీ చేతిలోనే హిట్ వస్తుందేమో అనుకున్నా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ ఆ టైంలో నేను 3-4 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా. ఆ టైంలో ఇప్పుడు బింబిసారా రీ రికార్డింగ్ ఉంది, సారీ బ్రహ్మాండ అనే సినిమా, బ్రహ్మాండ సినిమా రీ రికార్డింగ్లో చాలా పీక్ స్టేజ్లో ఉంది. అది చాలా అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ టెన్షన్ పెట్టేస్తున్నారు, కావాలి తొందర కావాలి.
ఇటు ఒకవైపు మన్మయ్ అనే సినిమా మిక్సింగ్ జరుగుతుంది, ఫైనల్ మిక్సింగ్. ఓకే. తర్వాత ఐ హేట్ మ్యారేజ్ అని ఇంకో సినిమా స్టార్ట్ అయింది, దాని కంపోజింగ్. సో ఇంత టెన్షన్లో నేను చేయలేను. పెద్ద ప్రాజెక్ట్ అంటే అందులోనూ అంతే టెన్షన్ కూడా ఉంటుంది. టెన్షన్ అంటే నేను ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఏ వర్క్ చేసినా మనం 100% దాంట్లో ఇన్వాల్వ్ మన అది ఉంటేనే చేయాలని నాకు నా ఇంటెన్షన్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు నా దగ్గరికి, వీళ్ళు వర్క్ చేస్తున్నారు, నాకు డబ్బులు ఇచ్చారు. సో నేను వీళ్ళని వదిలేసి నేను అది న్యాయం కాదు, నాకు ఎథికల్గా కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు చిరంజీవి సార్ సినిమా ఏంటంటే మనం అదృష్టం ఉంటే ఇంకో అవకాశం రావచ్చు, కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు, నేను వీళ్ళకి చేయాలి, వీళ్ళ పని చేయాలి. వీళ్ళు పని చేశాక అప్పుడు మన అదృష్టం ఉంటే చిరంజీవి గారు నెక్స్ట్ సినిమా కూడా చేయొచ్చు. యాదగిరి గారు ఓరయ్యో నా అయ్య సాంగ్ చంద్రబోస్ గారు రాసి పాడిన పాట. సో అది ఎంత టచింగ్గా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో అలానే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ అయిన బ్రహ్మాండం మూవీలో ఒక పాట అంతే టచింగ్గా ఉంది. ఆ పాటని అంత అద్భుతంగా ఎలా పాడగలిగారు? యాక్చువల్గా నేను ఏంటంటే కంపోజ్ చేసినప్పుడే పాడతాను, పాడి వినిపిస్తాను కాబట్టి ట్రాక్ కూడా నేనే పాడాను. యాక్చువల్గా చిన్న సినిమాలకి ఏమవుద్దంటే మనం ఇప్పుడు ట్రాక్ సింగర్ని పిలిపించి పాడిచ్చేంత బడ్జెట్ ఉండదు. సో నేనే పాడేశాను, నా వాయిస్ మీదే షూట్ అయిపోయింది అది. సో దానికి మళ్ళీ సింగర్స్తో పాడిద్దామని అనుకున్నాం. ఫస్ట్ వందే మాతరం గారు అనుకున్నాము. సో వందే మాతరం గారు అనుకున్నప్పుడు ఆయన బడ్జెట్ ఎక్కువ అయింది, అది ప్రొడ్యూసర్ గారి దగ్గర అంత లేదు. సో తర్వాత ఏంటంటే ఇంకా అంటే ఇప్పుడు డైరెక్టర్కి ఏంటంటే నేను అందులో 2-3 పాటలు పాడాను ఈ సినిమాలో. డైరెక్ట్గా ఏంటంటే వేరే సింగర్స్ పాడితే మనకి ఆడియోకి ఎక్కువ రైట్స్ వస్తాయేమని ఆయన ఆశ. సో మేము ట్రై చేసాం, బట్ మేము అనుకున్న సింగర్స్ మా బడ్జెట్లో లేరు. సో ఏమన్నానంటే సరే ఉండని అని అలా ఉంచేశారు. అయ్యాక డైరెక్టర్, హీరో అందరూ వినేసి అసలు మీ వాయిసే చాలా బాగుంది సార్, ఇలాగే ఉంచేద్దాము, మా కోసం ఆ పాట బ్రహ్మాండంలో. ఏమైనదయ్యా అయ్యో ఏమైనదయ్యా అయ్యో గింతలోనే ఎంత పాప పని చేసి సావ మీద మన్ను పోయ్యా, ఏడున్నాడయ్యా బీరప్ప ఎటువాయనయ్యా, ఇల్లు ఆకిలిడిచి ఉన్న ఊరు మరిచి నువ్వు యాడికి పోయినవయ్యా, నువ్వు కట్టి ఆడిన గజ్జ సిన్నబోయేనయ్యా, నీ సప్పుడైన డోలు మూగబోయేనయ్యా, నువ్వు మాకు చెప్పిన కథలు ఏడవబట్టేనయ్యా, నువ్వు గట్టుకున్న గూడు గుండె వగిలేనయ్యా, నిన్ను నమ్ముకున్న చెట్టు ఊపిరి వీల్చక కుమిలిపోయేనయ్యా, ఓ అయ్యా మా అయ్యా నువ్వు మంచి మనుషుల్లోనే మంచి మనిషివాని, గా మాయ దేవుడొచ్చి నిన్ను దోల్కవాయే, ఓ అయ్యా మా అయ్యా నీ సల్లనైన కంటి చూపు నీడలేక మా గుండెలోని బాధ ఎండారదయ్యా. ఒక్కొక్క పదంలో ఎంత అర్థం ఉందంటే నిజంగా ఆ డెప్త్ లిరిక్స్ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ లిరిక్స్ రాయడంలో కూడా ఆ ఆవేదనను చూపించాల్సి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? పదాల కూర్పు అంటే యాక్చువల్గా అంటే నేనేంటంటే రాసేటప్పుడు అంటే నేను పెద్దగా లిటరేచర్ అంతా ఏం చదవలేదు, పెద్ద డిగ్రీలు పీజీలు ఏం చేయలేదు, నేను చదివింది ఇంటరే. బట్ ఏంటంటే నేను ఎక్కువ మనుషుల్ని గమనిస్తూ ఉంటా, మనుషుల యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నుంచి ఎక్కువ నేర్చుకుంటా నేను. ఒక్కొక్క నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి మనిషి నడిచే ఒక గ్రంథం లాంటాడు, నడిచే ఒక పుస్తకం లాంటాడు. వాళ్ళని గమనిస్తే మనకు భాష పరంగా కానీ గ్రామర్ అనేది మనం చదువుకొని ఉంటాం చిన్నప్పుడు, అవును, మనకు అలంకారాలు అన్నీ తెలుసు. సో అట్లా నేను సిచ్యువేషన్లోంచి నేను లిరిక్స్ తీసుకొస్తాను. నేను ప్రతి డైరెక్టర్కి ఏం చెప్తానంటే, చాలామంది ఇప్పుడు ఏంటంటే ఈ మీడియా, సోషల్ మీడియా ఎక్కువైపోయింది వాళ్ళకు, అంటే మ్యూజిక్ వరల్డ్ వైడ్ మ్యూజిక్ అంతా వింటున్నారు. ఏంటంటే కథ చెప్పేటప్పుడే మనకి
ఒక ఇచ్చేస్తుంటారు, సార్ ఇలా ఉండాలి, ఈ పాటలాగా ఉండాలి, ఈ పాటలాగా చేయండి, పలానా పాటలాగా చేయండి సో అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించేస్తారు. కానీ అది తప్పు. నేను ప్రతి డైరెక్టర్కి అదే, నా కథ చెప్పడానికి ఎవరైనా వస్తే చెప్తాను, సార్ మీరు ఏదైతే కథ చెప్తారో ఆ కథలో ఓ మ్యూజిక్ ఉంటుంది సార్, ప్రతి క్యారెక్టర్కి ఒక ట్యూన్ ఉంటుంది సార్, ప్రతి క్యారెక్టర్లో ఒక లిరిక్ ఉంటుంది సార్, అది మనం పట్టుకోగలగాలి సార్, అప్పుడే బాగుంటుంది. కానీ మనం ఎవరో ఏదో చేశారని చేస్తే అది కరెక్ట్ రాదు సార్. మీకు తాత్కాలికంగా బాగుంటుంది కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. సో కథలోంచి వచ్చినప్పుడే పాట అనేది హిట్ అవుతుంది. అట్లా డైరెక్టర్ గారు నాకు ఈ సిచ్యువేషన్ చెప్పంగానే నేను ఒకే ట్యూన్ పంపించాను ఆయనకి. లిరిక్ అంటే నేను రాస్తాను కాబట్టి రాసేసి ట్యూన్ పంపించాను. ఇమ్మీడియట్గా నాకు వేరే ట్యూన్ ఏమొద్దు సార్, నాకు ఇదే బాగుంది, ఈ లిరికే బాగుందని ఫస్ట్ ఓకే చేసిన పాట ఇదే. యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది ఆ సాంగ్. ఎస్, బాగా అప్రిషియేషన్ వస్తుంది. హ్యాపీ ఏంటంటే నాకు సింగర్గా బాగా ఆఫ్టర్ సంపంగి తర్వాత పవన్ కళ్యాణ్ పాట తర్వాత నాకు ఈ పాట బాగా కూడా వస్తుంది. ఒక్కడొచ్చాడు. యా, ఆ సాంగ్ పొలిటికల్గా చాలా ప్రైజ్ తీసుకొచ్చిన సాంగ్, చాలా పవన్ కళ్యాణ్కి ఒక వైబ్ని క్రియేట్ చేసిన సాంగ్స్లో అది కూడా ఒకటి. అయితే ఆ సాంగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? సో ఆ పాట ఏంటంటే, నేను ఇంతకుముందు వరం అనే ఒక సినిమా చేశాను కదా, ఆ వరం డైరెక్టరు ఒక ప్రొడ్యూసర్ దగ్గర వర్క్ చేస్తున్నారు, ఒక సినిమా వర్క్ చేస్తుంటే ఆ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్కి చాలా భక్తుడు అనమాట. ఆయన అంటే బాగా ఇష్టం ఆయనకి. ఆయన ఎప్పుడో ఒక కవిత రాసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి, ఆయన యాటిట్యూడ్, ఆయన క్యారెక్టర్ మీద ఇష్టంగా ఒక కవితను రాసుకున్నారు. సో ఈ డైరెక్టర్ దగ్గరికి వచ్చేసి, అప్పుడు 2019 ఎలక్షన్స్ అనమాట, మనకి ఈ కవితని పాట రూపంలో చేయాలి, కంపోజింగ్ చేయాలి, ఎవరు చేస్తారంటే వరికుప్పలాదిరి అయితే బాగా చేస్తాడు అంటే, వరికుప్పలాదిరి లిరిక్ రైటర్ కదా, ఆయన ఇలా కంపోజ్ చేస్తాడంటే, లేదు ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా పాడతాడు, ఆయనతో చేపిద్దామన్నారు. సరే పిలిపించండి అని నాకు ఒక 3 పేజీలు ఇచ్చారు. కవితలా ఉంది, ఆయన ఇష్టానికి రాసుకున్నా. ఆయన అంటే ఇది కంపోజ్ చేసి ఒక పాటలాగా చేయాలండి అంటే, ఆయన ఏం చెప్పారంటే, సార్ మీరు రైటర్ కూడా కదా, ఎక్కడైనా ఏదైనా పదాలు పడతాయనుకుంటే మీరు వేయొచ్చు, అట్లా ఏం లేదు అన్నారు. సరే దాన్ని ఆ 3 పేజీలు తీసుకెళ్ళి నేను ఒక పాటలాగా అక్కడెక్కడ ఏమైనా వర్డ్స్ పడితే వేసేసి ఒక 4 లైన్లు హుక్ లైన్ నేను రాశాను అనమాట. జనగణమన మాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయ్యి, ఆ పాట నేను ఆ లైన్లు రాసేసి ఒక ట్యూన్ చేసి ఆయనకి వినిపించాను. వినిపిస్తే ఆయన షాక్ అయిపోయాడు, అసలు ఏంటి నా కవిత్వంలో ఇంత ఉందా. అప్పుడు ఆయన నాకు డబ్బులు ఇచ్చేసి మ్యూజిక్ చేయించారు. చేశాక పవన్ గారికి పంపిస్తే ఆయన వినేసి చాలా బాగుంది, ఎవరు చేశారు ఈ పాట అంటే, ఒక అబ్బాయి చేశాడండి వరకుప్లాదిరి అని, చేయండి ప్రొసీడ్ అని. అప్పుడు ఆయన మొత్తం అయ్యాక విన్నారు, వీడియో అంతా చేసి ఆయన పంపించాక బేసికల్గా ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి జానపదం కైండ్ ఆఫ్ సాంగ్స్ కానీ లేదా అచ్చ తెలుగు పాటలు అంటే చాలా మక్కువ ఎక్కువ. సో మీ పాట విన్నప్పుడు కూడా ఆయన రియాక్షన్ అట్లానే ఉండాలి. అది ఆయన పాట విని ఏంటంటే ఇంత బాగుంది, అసలు ఆయనకి స్పెషల్గా ఏంటంటే నా వాయిస్ నచ్చింది, ఆయనకి యూనిక్ వాయిస్ నచ్చి అసలు ఎవరు పాడారు ఇంత బాగుంటాయి. జనరల్ ఏంటంటే పార్టీ సాంగ్స్ కానీ పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశంగా అడావుడిగా చేస్తారు, చాలా అంటే గోలగలగా చేస్తారు. ఈ పాట ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఆయన ఒక ప్రైజ్ చేస్తున్నట్టుగా అది బాగా నచ్చింది ఆయనకు. నన్ను పిలిపించారు గెస్ట్ హౌస్కి, పిలిపించి ఒక గంట సేపు మాట్లాడారు. అసలు మీకు ఎలా అనిపించింది ఇలా చేయాలని అంటే, యాక్చువల్గా నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఇప్పుడు మీరంటే ఒక శిఖరం లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు పొలిటికల్ కానీ, మీకు చేస్తే ఆ సింగింగ్కు నాకు వచ్చే ఆ అప్రిషియేషన్ వేరే. సో అది మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మీకు నచ్చాలని ఒక కసితో చేశాను సార్ అని చెప్పాను. ఆయన చాలా మెచ్చుకున్నారు, ఆయన ఫోటోలు దిగాము, చాలా పార్టీ క్యాంపెయినింగ్కి రమ్మన్నారు. అప్పుడు మా కోసం ఆ పాట ఒకసారి. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు
మనలను ముందుకు నడుప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెరవొకడు వచ్చెరవొకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం. అతడే కేశవుడు అతడే నా ప్రభువు, అతడొక అతడొక అగ్ని పర్వతం. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్ మ్యాన్ అంటూ ఉంటారు. సో మీతో గంట సేపు మాట్లాడారని మీరు చెప్తున్నారు. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆ అనుభూతి, ఆయన పంచుకున్న అనుభవాలు ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి? చాలా హ్యాపీ అండి. పవన్ కళ్యాణ్ గారికి నేను యాక్చువల్గా నేను జానీ సినిమాకు చాలా ట్రై చేశా ఆయనతో పని చేయాలని. ఓకే. సో అప్పటికి నేను 2-3 సినిమాలు చేశాను. జానీ సినిమాకి చాలా ట్రై చేసిన. అంటే నాకు భయం అన్నమాట. అంటే ఆయన గురించి బయట మాట్లాడే విధానం వేరంట. ఆయన రాగానే కొంచెం అదేదో కాకరకాయ రసం ఇస్తారు, తాగిపిస్తారు. అది అంటే కొంచెం మనకు ఎక్కువ పెద్దగా సినిమాలతో పరిచయాలు లేవు అప్పటికి. 2-3 సినిమాలే చేస్తున్నాను. సో ఇక్కడ మన అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర ఆయన ఆఫీస్ ఉండేది. గేట్ దాకా వెళ్ళేవాడిని కానీ కలవాలంటే భయం ఉండేది. అలా ఒక 5-6 నెలలు తిరిగి సరే మన వల్ల కాదని ట్రై చేసి వచ్చేసాను ఇంకా. సో దాని తర్వాత ఆయన్ని విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి పంచుకున్నారా మీరు? 6 నెలలు మీ చుట్టూ మీ ఆఫీస్ దగ్గరికి వచ్చానండి, ధైర్యం లేక నేను వెనక్కి తిరిగాను, కానీ ఈ రోజు అవకాశం వచ్చింది. లేదు అంటే అది మాట్లాడే అవకాశం రాలేదు. అంటే త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు ఆయనతో కూడా. ఓకే. సో ఆయన కలవంగానే చాలా సింపుల్గా వచ్చారు. త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దానికి ముందు నేను కాటం రాయుడు అనే సినిమాకి వర్క్ చేశాను. అప్పుడు కలవలేదు ఆయన్ని. వర్క్ చేశాను కానీ కలవలేదు. ఆయన వచ్చి చాలా బాగా చేశారు పాట. అసలు మీకు ఎలా వచ్చింది? చాలా సింపుల్ అన్నమాట, చాలా సింపుల్. యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ అంటే నేను యూనివర్సిటీ వరకే వెళ్ళలేదు సార్ అంటే. మనం కూడా అంతే, నేను కూడా యూనివర్సిటీ వెళ్ళలేదు. సేమ్, మన ఇద్దరం సేమ్. కానీ చాలా బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ లిరిక్స్, ఆ హుక్ లైన్ చాలా బాగా నచ్చాయి నాకు. మనం కలిసి పని చేద్దాం ముందు మీరు కలుస్తూ ఉండండి. మీరు వీలైతే క్యాంపెయిన్కి రండి మీరు అంటే, లేదు సార్ ఒక సినిమా చేస్తున్నాం మ్యూజిక్ డైరెక్టర్, మార్షల్ సినిమా. అసలు వెళ్ళుంటే అసలు వేరే లెవెల్లో యాదగిరి గారి పేరు ఇప్పుడు మారిపోయేదేమో 2 తెలుగు రాష్ట్రాల్లో. అదే అంటే కరెక్ట్ ఆ టైంలో నాకు ఈ సినిమాలు వస్తున్నాయి అనమాట. ఇటు చిరంజీవి గారిది అంత అయింది, పవన్ కళ్యాణ్ గారిది అంత అయింది. సో అవకాశం వస్తే చూద్దాం నెక్స్ట్ ఏమన్నా. ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారు నన్ను పవన్ కళ్యాణ్, అంటే బిఫోర్ 24 ఎలక్షన్ ముందు, పవన్ కళ్యాణ్ గురించి ఈ పాట విన్నాక అడిగారనమాట. ఎలా అనుకున్నారంటే, ఆయన డెఫినెట్గా సీఎం అవుతారు ఫ్యూచర్లో, ఎందుకో నాకు అనిపించింది చెప్పాను. సో అనుకున్నట్టుగా ఆయన 100% విజయం సాధించారు. ఫ్యూచర్లో 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది పార్టీ. సో ఈరోజు చాలా ఘనంగా ఆ పార్టీ సంబరాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి మీకు సనాతన ధర్మం మీద అమితమైన ప్రేమ ఉంది అనేది కూడా తెలిసింది. సో ఆ టాపిక్ ఏమైనా మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్ వచ్చిందా? లేదండి, యాక్చువల్గా అంత మనకు అవకాశం రాలేదు. అయితే అడిగారు మీరేమన్నా ఆర్ఎస్ఎస్ అది అంటే, చిన్నప్పటి నుంచి నేను షాక్కి వెళ్ళేవాడిని ఆర్ఎస్ఎస్కి. ఆర్ఎస్ఎస్ ఒక విధంగా నాకు సినిమాల్లోకి రావడానికి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాయం చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కడో వర్క్ చేస్తుంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి నన్ను ఒక మంచి జాబ్లో పెట్టించి, దాని ద్వారా నేను సినిమాలకు ఈజీగా వెళ్ళగలిగాను. ఓకే. ఆర్ఎస్ఎస్ అంటే ఒక నిబద్ధత,
ఒక పంక్చువాలిటీ, అంటే మనం ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలనేది అక్కడ మనం నేర్చుకోవచ్చు. అంటే చాలామంది ఆర్ఎస్ఎస్ గురించి కొంతమంది తక్కువ మాట్లాడతారు, కానీ ఆర్ఎస్ఎస్ అనేది అదొక మనిషి ఎలా ఉండాలి, మనిషి అంటే ప్రతి మనిషికి హెల్ప్ చేయాలి, కష్టాలు ఉన్న ప్రతి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని అక్కడ నేర్పిస్తారు. అక్కడ ఏంటంటే నీకేమొస్తుంది ఆర్ఎస్ఎస్ వల్ల, నీకేం జరుగుతుంది, నీకేమొస్తుంది అది కాదు, నువ్వు దీనివల్ల నీకు దేశం అంటే ఏంటి, మనం అంటే ఏంటి, నువ్వు అంటే ఏంటి తెలుస్తుంది. ఒక మనిషిగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలనేది అక్కడ ఆ క్రమశిక్షణ వల్ల మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు దేశాలని ఏలుతున్న వాళ్ళలో ఉన్నారు. అందులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి చూసుకుంటే, సరే మన రాష్ట్రానికి వచ్చేసరికి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. సో వీళ్ళని ఎప్పుడైనా కలవడం కానీ మాట్లాడటం కానీ? అంటే ఆర్ఎస్ఎస్ వెళ్ళాను, కానీ నేను పార్టీ పరంగా అంటే నేను ఫస్ట్ ఓటేసింది కూడా నాకు ఓటు హక్కు వచ్చాక 2009 అనుకుంటా ఎలక్షన్లో నేను ఫస్ట్ ఓటేసాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం, ఆయనకి అసెంబ్లీకి వేసాను, బీజేపీకి వేసాను అప్పుడు. ఓకే. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నేను భజన పాటలు, నాకు రాముడు అంటే చాలా భక్తి. ఆయనని రాముడిని నేను ఒక రోల్ మోడల్గా, ఆయనలాగా ఉండాలి, రాముడిలాగా ఉండాలి, రాముడిలో మనం ఒక 1% ఉన్నా మన జీవితం చాలా బాగుంటుందని నేను నమ్ముతాను బాగా. సో నేను రామునిలాగా ఉండడానికి చాలా ట్రై చేస్తాను, చాలా అంటే చాలా, ప్రతి క్షణం. సో అట్లా పార్టీ పరంగా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా జూనియర్స్ ఉన్నారు. ఇప్పుడు మా పార్టీ పరంగా కాదు, ఆర్ఎస్ఎస్ మీట్స్ ఉంటాయి కదా, ఆర్ఎస్ఎస్ మొత్తం అంతా కూడా గ్యాదరింగ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఏమైనా మీకు? వెళ్తాను, నేను శాఖలకు వెళ్తాను. మొన్న కూడా రీసెంట్గా ఒక ఆర్ఎస్ఎస్ ఒక సభ జరిగితే నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను, మాట్లాడాను. అదొక అదృష్టం. ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది అదొక మన దేశం లాంటిది ఒక సంస్థ అది. సో ఆర్ఎస్ఎస్కి మీకు అంత, ఆర్ఎస్ఎస్ అంటే అంత అభిమానం ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద ఒక పాట పాడండి, లేదు ఒక పాట రాయండి అంటే రాయగలరా, రాస్తారా? ఎస్, చేస్తాను నేను. సో ఇప్పుడు మా కోసం ఒక చరణం వద్దు కానీ ఒక పల్లవి పాడండి ఆర్ఎస్ఎస్ మీద, యూనిక్గా కొత్తది అంటే. టైం తీసుకుంటారా, లేదు ప్రేమ వెంటనే పలుకులై పదాలు నోట్ల నుంచి జాలు వారతాయా? యాక్చువల్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అది. అవును. మనిషిగా నువ్వెలా ఉండాలో, మనిషిగా నువ్వెలా బ్రతకాలో, మనిషికి ఏ క్రమశిక్షణ కావాలో, మనిషి ఎంత దృఢంగా ఉండాలో, సాటి మనిషికి ఎలా సాయం చేయాలో, సాయతత్వం నీలో ఎలా పెరగాలో, ఇవన్నీ నేర్పించే మన హృదయ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. సారీ, ఇది మీకు అంటే మీ టాలెంట్కి నేను పరీక్ష పెట్టాలి అని కాదు, కానీ మీకున్నటువంటి ఆ అనుబంధాన్ని వెంటనే పదాలలో జాలువారేలాగా పాట పాడండి అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, ఎంత అద్భుతంగా రియాక్ట్ అవుతారని ఒక్క చిన్న నాకున్న ఎక్సైట్మెంట్తో ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ యూ డిడ్ గ్రేట్ జాబ్. నిజంగా అంత అద్భుతంగా పాడారు యాదగిరి గారు. ఇంత టాలెంట్ అట్టు పెట్టుకుని, ఇంత అంటే ఆయన ఇందాక మనతో మాట్లాడుతూ కూడా ఒక పాటను 15 నిమిషాల్లో ట్యూన్ చేశాను, ఒక పాట 17 hours రాసి ట్యూన్ చేసి 2 typesగా చేశాను అని చెప్పారు. అండ్ ఇంకా చాలా సాంగ్స్ని చాలా ఫాస్ట్గా చేశాను అన్నారు. సో అసలు మనం అడిగితే ఎంతసేపట్లో చేస్తారు అనేది నేను ఒక జస్ట్ ఆర్ఎస్ఎస్ మీద ఆయన ఒక పాట పాడమంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన పాడి వినిపించడం, సెకండ్సే, మినిట్స్ కూడా కాదు, పాడి వినిపించడం అనేది ఆయన టాలెంట్కి నిదర్శనం. నిజంగా అది కూడా ఆర్ఎస్ఎస్లో ప్రతి ఒక్క పదానికి అర్థం అలా బ్రెయిన్లో నుంచి మీరు పదాలను అల్లేసి, అది అనుమానంలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అద్భుతం యాదగిరి గారు, వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్. నిజంగా చాలా బాగా ఇచ్చేశారు. అయితే అటు భక్తి పాటల నుంచి ఇటు సినిమా పాటలు అండ్ మాస్, ముఖ్యంగా మాస్ దగ్గరికి వెళ్ళేటట్టుగా పాడడం అనేది, జానపదాలను టచ్ చేయడం.
సినిమా చూపిస్తా మామ సాంగ్ రాయడం ఎలా, ఇప్పుడు ఆ సినిమా చూపిస్తా మామ రాయడం ఎట్లా వచ్చింది అవకాశం, అండ్ అది రాసి మీరు ఆ పాటని పాడలేదు అంటే మీరు రియల్గా మీరు పాడింది అయితే రాలేదు కానీ బట్ ఆ లిరిక్స్ అయితే చాలా కనెక్టివ్గా ఉంటాయి. సో ఎలా వచ్చింది? సో అదే నేను ఫస్ట్ వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్గా కలిసాను ఆయన్ని. సో తర్వాత సినిమా స్టార్ట్ అయింది, తమన్ గారు పెట్టుకున్నారు, ఇంకా మనకు అవకాశం లేదనుకున్నాం. అంటే చాలా స్ట్రగుల్లో ఉన్నాను, చాలా అంటే భయంకరమైన స్ట్రగుల్లో ఉన్నప్పుడు నేను. ఓకే. నాకు రెండో కూతురు పుట్టినప్పుడు తనకు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. ఒక సినిమా చేస్తున్నా తమిళ్ తెలుగు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, చాలా చిన్న సినిమా అది. అదేంటంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ముందుకెళ్తుంది వెనక్కి వెళ్ళిపోతుంది. సో చిన్న కూతురికి తన ప్రసవానికి అంత ఆ సిచ్యువేషన్ రావడం నచ్చలేదు నాకు. సో నేనేంటంటే అప్పుడు డిసైడ్ అయ్యాను, చేస్తే నేను పెద్ద డైరెక్టర్ని కలవాలి, పెద్ద సినిమాలు చేయాలి, పెద్ద డైరెక్టర్స్కి పెద్ద సినిమాలకి నేను నా టాలెంట్ యూజ్ అవుతుంది ఉంది అంటేనే నాకు టాలెంట్ ఉన్నట్టు, లేదంటే నేను అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను డిసైడ్ అయిపోయా. అని అప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర పెద్ద డైరెక్టర్లకు నెంబర్స్ తీసుకొని కాల్ చేయడం స్టార్ట్ చేశా. కొందరు తీశారు, కొందరు తీయలేదు, కొందరు తిట్టారు, అలా చాలా జరిగినాయి. ఆ క్రమంలో సురేంద్ర రెడ్డి గారు కూడా చేశాను, చేస్తే ఆయన తీయలేదు. యాక్చువల్గా తీయకుండా ఆయన ఇంకా సరే అని ఇంకా అన్నీ అప్పుడు ఏదో వర్క్ చేస్తున్నా నేను. సో ఈవినింగ్ మార్నింగ్ సురేంద్ర రెడ్డి గారు చేసి ఈవినింగ్ కాల్ చేశారు. ఎవరయ్యా కాల్ చేశానంటే నేను వరకు యాదగిరి సార్, ఇట్లా చిన్న చిన్న సినిమాలు చేశాను మ్యూజిక్ డైరెక్టర్గా, ఒకసారి మీ ఒక అరగంట టైం కావాలి సార్ కలుస్తానంటే, సరే రేపు ఆఫీస్కి వచ్చాయన్నారు. సో ఆయన్ని కలిసి అరగంట మాట్లాడాను, ఆయన నాతో గంట మాట్లాడారు, నా ఫైనాన్షియల్ పొజిషన్ అంతా కనుక్కున్నారనమాట. నువ్వు ఎందుకు మరి వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయలేదంటే, అసిస్టెంట్గా అంటే అట్లా ఏం లేదు సార్, అయితే నాకు కీరవాణి గారితో జర్నీ చేశాను, అంటే యాజ్ అసిస్టెంట్ కాదు ఆయనతో జర్నీ ఉంది, ఈవెన్ కోటి గారి దగ్గర పాటలు పాడాను నేను, అండ్ దేవి గారికి ఒక పాట కూడా రాశాను సార్, అట్లా నాకు మ్యూజిక్ ఎలా చేయాలో తెలుసు, సంపంగి అన్ని పాటలు 4 పాటలు నేను చేశాను సార్. సో ఇప్పుడు నేను చేసిన పాటలు కూడా వినండి అని నేను చేసిన సీడీస్ ఇచ్చాను. సో ఆయన మాట్లాడారు, కానీ ఇప్పటికిప్పుడు స్టార్ హీరో అంటే కష్టం అబ్బా, కొంచెం ట్రై చేయి, నన్ను కలుస్తుండు, నేను తప్పకుండా నీకు అవకాశం ఇస్తాన్నారు. సో సినిమా స్టార్ట్ అయ్యి తమన్ గారు అయ్యాక సరే మనకు అవకాశం ఉండదని ఇంకా అన్నీ పెట్టే సర్దేసుకున్నా, ఇంటికి వెళ్ళిపోదాం అని. ఇప్పుడు మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీలో ఏదైనా కావాలన్నా మాకు చూసేది సానారెడ్డి గారు కాబట్టి ఆయనకి చెప్పేసి వెళ్ళిపోదామని అనుకున్నాం. సో కరెక్ట్గా ఆయనకి చెప్తున్నాను సార్ ఇట్లా వెళ్ళిపోతున్నాను అనగానే సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు, చేసి ఆఫీస్కి అర్జెంటుగా అన్నారు. ఇదేంటి ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నాను, నాతో ఏం పని అని వెళ్ళాను. వెళ్ళాక ఆయన నువ్వు పాటలు కూడా రాస్తావు కదా, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు పాటలు రాయి ఈ సినిమాకి, నీకు యూజ్ అవుతుంది, నువ్వు నాతో ఉన్నట్టు ఉంటుంది కదా అంటే, సరే ఇప్పుడు వెళ్ళిపోవడం కంటే ఇది బెటర్ కదా అని ఎగ్జాక్ట్లీ చేశాను. అయితే ట్యూన్స్ ఇవ్వండి సార్ రాస్తానన్నారు, ట్యూన్స్ లేవు నువ్వే చేయాలన్నారు. అట్లా ఇప్పుడు స్వీటీ అనే సాంగ్ సిచ్యువేషన్ చెప్పారు, రాశాను, ఆయనకు నచ్చింది. ఆ తర్వాత కీబోర్డ్ చేశాక నచ్చలేదు, అలా అలా జరుగుతుంది. అయితే నాకు ఒక 5 పాటలు డ్యూయెట్లు చేసుకురా ఫాస్ట్ పెట్టి అన్నారు. 4 రోజులు టైం తీసుకొని 5 పాటలు ఆయనకి వినిపించాను నేను. ఆయన బాగా నచ్చేసినాయి. అరే ఇంత టాలెంట్ ఉందా నీ దగ్గర, అసలు ఏం చేస్తున్నావు అసలు పెద్ద సినిమాలు చేయకుండా అంటే, ఇలా ట్రై చేస్తున్నా, నాకు తెలియదు కదా సార్ ఆఫీస్లో ఉన్నావు. సరే నేను కంపోజింగ్కి వెళ్తున్నా, నీ పాటలు మ్యూజిక్ డైరెక్టర్కి వినిపిస్తా అన్నారు. తర్వాత 1 మంత్ అయింది, ఇంకా అవ్వలేదు. అది మళ్ళీ కాల్ చేశాను, సార్ ఏమైంది సార్ పాటలు అంటే, అవ్వలేదబ్బా నువ్వు ఆఫీస్కి రా అని మళ్ళీ పిలిచారు. పిలిచాక అప్పుడు నాకు ఈ అల్లు అర్జున్ గారు ప్రకాష్ రాజ్ గారి మధ్యలో జరిగే సిచ్యువేషన్ అంతా చెప్పారు. దీనికి ఈ పాట ఎలా ఉండాలంటే, నీ అమ్మ సినిమా చూపించాడు రా అనే లెవెల్లో ఉండాలి, నువ్వేం చేస్తావు చేయన్నారు. సరే అని నేను అడిగాను, సార్ ఇప్పుడు ఇంతకుముందు చేసినవి అలాగే అన్నారు, అవ్వలేదు, మరి ఇదైనా ఉంటుందా సార్ అని అడిగా. లేదబ్బా ఈ పాట నీదే, ఇంకా నువ్వు ఏం చేస్తే అదే నీదే అని అన్నారు. అని ఇంకా 24 అవర్స్లో చేసుకొని వచ్చాను పాట. చేసుకొని వస్తే ఆయన లేరు ఆఫీస్లో.
సో కో డైరెక్టర్కి చెప్పాను, ఇట్లా సార్ వర్క్ చేసుకున్నారంటే సరే ఉండు కాల్ చేస్తానని ఆయన కాల్ చేశారు చెన్నైలో. కాల్ చేస్తే అవునా అయితే ఏం చేస్తానంటే రికార్డ్ చేసి నాకు వాట్సాప్ చేయండి అన్నారు. నేను ఇట్లా టేబుల్ మీద దర్వేస్తూ రికార్డ్ చేసి పంపించాం. సరే అతన్ని అక్కడే కూర్చోమని నేను ఫోన్ చేస్తాను. చేశాక నేను ఆ రిధము వేసి పంపించాను, అది తమన్ గారికి వినిపించారండి. అప్పుడు ఆయన ఈవినింగ్ కాల్ చేశారు, అది నీ పాట ఓకే అయిపోయింది, తమన్కి నీ రిధం బాగా నచ్చేసింది, వర్కౌట్ అవుతుంది, నేను వస్తున్నా ఉండని. అట్లా రేస్ గుర్రం పాట మొత్తానికి రెండో కూతురు మీకు లక్ష్మీదేవిని తీసుకొచ్చారు. తమన్ గారు ఏమన్నారంటే మీరు పాడండి బ్రదర్, మనం కీబోర్డ్ వర్క్ చేద్దామని నాతో పాడిచ్చారు. పాడుతున్నప్పుడు తమన్ గారు ఏమన్నారంటే వాయిస్ కూడా బాగుంది, ఇతనితో పాడిచ్చేద్దాం అన్నారు. సో నా ట్రాక్ అంతా నాతోనే షూట్ చేశారు, నా వాయిస్ మీదే చేశారు. ఇక ఫైనల్ గా వర్కౌట్ అవ్వాలండి మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీ గొంతుతో ఆ పాట. గల్లబట్టి గుంజుతాని దీని సూపే, లొల్లి పెట్టి సంపుతాని దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాని దీని సోకే, ఏ డప్పు కొట్టి విలువట్టి తీరే, నిప్పు లెక్క కాల్సబట్టి పోరే, కొప్పు ఊడగొట్టబట్టి పోరే, మామ దీన్ని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే, అయ్యిని చూడగానే పొయ్యి మింది పాల లెక్క దిల్లు వంగబట్టే, దీని బుంగమూతి చూస్తే నాకు పంగు తిన్న కోతి లెక్క సింధులేయ బుద్ధి పుట్టే, సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ, మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ. సూపర్. అలానే ప్రతి సినిమా మీరు మాకు ప్రేక్షకులకి మా ప్రేక్షకుల కోసం మంచి మంచి పాటలు ఇట్లాంటి పాటలనే అందించాలని, ఇంకా మంచిగా క్లిక్ అయ్యి మీ సాంగ్స్ ఇప్పుడు బ్రహ్మాండంలో మీ సాంగ్ ఎట్లా అయితే అవుతుందో అంతే పాపులర్ పబ్లిసిటీ మిగతా సింగర్స్తో పోల్చుకుంటే మీకు ఉన్నటువంటి టాలెంట్కి ఇంకా గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మా ప్రేక్షకుల కోసం ప్రతిదీ ఒక ఇచ్చిన ప్రతి టాస్క్కి మీరు న్యాయం చేసినట్లుగా నేను అడిగిన ప్రతిదానికి సమాధానాలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.